కాగడాల చెట్టు మాత్రం భలే పూసేస్తూ ఉంది రోజు పూలు. చూడండి, ఈరోజు నిన్న 6 7 పూసాయి, ఈరోజు అన్నీ ఒక 8 దాకా పూసాయి. ఇది పెద్దదైతే ఇంకా భలే పూస్తాయి అనిపిస్తూ ఉంది. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ ఇలాగ బయట అయితే ముగ్గులు పెట్టేసుకొని, ఇది ఈ పైన ఉంది కదా అదైతే పెయింట్ అనమాట. ఫస్ట్ ఇంట్లో చేరే రోజు అది లైట్గా కొంచెం పెయింట్ మిగిలి ఉంటే అది వేసాము. అది ఏం చేసినా ఇప్పుడైతే పోవడం లేదు. దీనికంతా ఒక పెయింట్ వేయించాలి. మొత్తం ఈ ర్యాంప్కి అంతా కూడా మామూలుగా గ్రీను రెడ్ అట్లాగా వేస్తాం. అప్పుడు పైన మనం ముగ్గులు వేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది. ఆ ముగ్గులు కూడా పెయింట్లతోటే చాలామంది వేసుకుంటారు, కానీ నాకెందుకో అట్లాగా ముగ్గులు వేయడం అయితే ఇష్టం ఉండదు. ఈ ర్యాంప్ మీద ఎప్పటికప్పుడు మన ముగ్గు పిండితోనో ముగ్గురాయితోనో గీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకొని, సరే పండుగకి వేపిద్దాం అనుకున్నా. దానికి రంగులు అయితే అవ్వలేదు. ఇంకా ప్రస్తుతానికి అలాగే వదిలేసుకొని కడిగేసి ముగ్గేసుకుంటా ఉన్నాం అనమాట. ఈ పందులు ఒకటి కుక్కలు ఒకటి వేసినా కూడా ఏది ఉంచవు అనేసి కొంచెం ఇల్లులు పడిపోతే శుభ్రంగా చేసుకుందాంలే అని అయితే ఐడియా ఉన్నదన్నమాట దానికి. లేకపోతే ఫుల్ కుక్కలు పందులు అన్నీ తొక్కేస్తాయి. పెయింట్ వేసిన 5 నిమిషాలు ఇంకా ఆడే కాపలా ఉండాలన్నమాట. ఇంకా మొత్తం ఇక్కడైతే నేను పుదీనా గుచ్చాను కదా, బాగా బతికిపోయింది అన్నీ. కాకపోతే దాని సత్వ సరిపోయేటట్లేదు. పెద్ద కుండి అయితే బాగుండు అనిపించింది. ఇవి వచ్చేసి బంగాళాదుంపలు అనమాట. నేను వంటకాన్ని తెచ్చిపెట్టుంటే ఏర్లు అట్లాగా వచ్చాయి, సరే అని ఇక్కడ గుచ్చాను. ఇది ఇరిగిపోయింది అలవేరాది. అయ్యో, ఏది పాడు చేసిందో. గుచ్చాను అనమాట. ఇంకా బాగా మొలకలు వచ్చేసాయి. చూద్దాం ఏమన్నా బంగాళదుంపలు మనకు కాస్తాయో లేదో చూద్దాం. ఇవి కానీ ఇవన్నీ ఇంకా అక్కడ వేసాను, కొన్ని లోడేసాయి అనమాట. ఆ పక్క వేస్తే మన బుడ్డగాడు లోడి గీకేశాడు. అదిగో కొన్ని మళ్ళా పెట్టాను, అట్లాగే కొన్ని మూల దాకా వచ్చున్నాయి అన్నమాట. అంటే బజ్జనింది. నేను ముగ్గెయ్యాలంటే బుడ్డాగాడిని ఇలాగ బంధించేయాలి పాపం లోపల. ఈ బుడ్డాగాడిని అది చిన్నడమ్మ నువ్వు ఇడ చిన్న కొనడమ్మిడా ఎడ్డడమ్మిడా. అదే ఒరే దొరకడు. తలుపు తీస్తే అసలు దొరకడు, ఇంకా అసలు దొరకవు నువ్వు. నిన్నైతే చిన్న బెడ్రూమ్ అంతా క్లీన్ చేశాను. ఇంక ఈరోజు ఫ్రైడే క్లీనింగ్ సెక్షన్ అయితే నేనేం పెట్టను. ఇది ఉన్నది, కనీసం బీరువా అన్న సర్దుదాం అనుకుంటున్నా, ట్రై చేస్తాను క్లీనింగ్ లేకుండా. ఇది చూడండి, అంత నిన్న క్లీన్ చేసింది కదా, ఇది మొత్తం వేస్తాను. దుమ్ము పడిపోతుందని ఎప్పుడు తలిపేసి ఉంటాను దానికి. ఇది చాలా కంగారుగా ఉన్నది. పైన బూజులు అవి ఎక్కువ లేకపోయినా అవి వేసి ఒకటి రిపేర్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి, చేసేసుకొని అమ్మా. వంట రూమ్ ఉంది. ఈ వంట రూమ్ చేయాలంటే ధైర్యం ఓపిక చాలడం లేదు, చాలా ఉంటుంది. అన్ని అల్మరాలన్నీ తోమాలి, సర్దాలి. ఇవన్నీ కింద చూడండి, ఇవన్నీ ఉన్నాయి. అవే కాదు ఎంత గలీజ్గా ఉంటాయి, అన్నీ తోపేస్తూ ఉంటాను. కబోర్డులు ఉంటే అంత కనిపించదు. ఇవన్నీ తీసేయాలి, అన్నీ నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు సర్దేయాలన్నమాట. ఆ షీట్లు వేసి సర్దేస్తే నీట్గా ఉంటుంది. చాలా వస్తువులు పడేసేవి ఉన్నవి, తీసేసి మార్చేసేవి కానీ అవన్నీ ఉన్నాయి. కింద చూడండి, చాలా పాత వస్తువులన్నీ మార్చాల్సింది. సిల్వర్ చాలా ఉండే మారవాల్సింది. ఇదే ఏ కట్టంది పీకేవు? ఎక్కడ పీకావా? కర్రేది కట్టన్లు అన్నీ పీకేసి పీకావు? పెట్టావు కట్టను? మంచి కిందకి వెళ్ళిపోతారా, పెట్టుకురా. ఎక్కడ కట్టను పీకేసావా? కట్టను పెట్టావు? రే, కట్టను తీసుకొని పోయి ఎక్కడేసావు? ఇది ఆడేసావు? పెట్టుకురా, బయటకు ఏడా ఎటు పోయాడా? బయటకురా బయటరా బయట రమ్మంటే అదే ఏడిపోతా నేను. డోర్ వేసులా
అక్కడ డోర్ ఇది ఆడ పెట్టావురా? చూడు ఇటు చూడు నా సయ్యి చూడు ఎంత నంగలాగా చూడు చూడు అసలు ఎట్ట ఏ అమ్మ తీసేసుకొని మళ్ళీ ఏ నంగనాసోళ్ళలాగా పడుకున్నావురా నువ్వా? తంతది అనేసా ఏళ్ళలాగావు దాన్ని. కట్టను ఏడ పెట్టావు ఫస్ట్? పద కట్టను చూపిద్దు మళ్ళీ యాదవా పనికి మళ్ళీ యాదవా దా బయటికి రా బయటికి రారా దొంగమండ బయటికి రారా చిన్నమండ రారా బయటికి రారా నువ్వు మళ్ళీ ఏమి ఆటలాడాలా చేసే పనులు పనికి మాలిన పనులు చేసేది పనికి మాలినోడా చీ పోరా పనికి మాలినోడా చీ పోరా పనికి మాలినోడా చూడు ఎలాగో పెట్టుకున్నాడు చూడు ఈ కాలు పట్టుకున్నావు కానీ చూడు కాలు గట్టిగా పట్టేసుకుంది లేరా పనికి మాలినోడా లేరా దొన్నపోతాడా చిన్న మండడమ్మ ఈడ మార్నింగ్ టీ తాగంగానే కొంతసేపు ఇంకా బుడ్డగాడితోటే చూశాను కదా అవన్నీ నేను అవన్నీ సర్దుతూ కర్టన్లు అవన్నీ తీసాను కదా. ఆ రూమ్లో కిటికీ కర్టన్ ఒకటే ఉండేది, ఒక కిటికీ ఉంటుంది, దాన్ని తీసేసాను. శుద్ధంగా మిద్ది మీదకి తీసుకెళ్ళి ఆ కర్టన్కి రింగులు ఉంటాయి కదా అవి శుభ్రంగా లాగేసి ఆ కర్టన్ పైన కొరికేసిందనమాట. అంతే ఎప్పుడు అట్టే చేస్తుంది. ఏదైనా గుడ్డలు దొరికిందంటే చెప్పులు దొరికినా గుడ్డలు దొరికినా అస్సలు ఉంచదనమాట. మా కుక్క అస్సలు ఉంచదు, అన్నీ కొరికి పాడు చేస్తుంది. ప్లాస్టిక్ ఐటమ్స్ ఏ దొరికినా కానీ ఉంచదనమాట. సరే ఇంకా అవి అయిపోయాక నేను కొంచెం బజార్కి వెళ్ళాను, మా అమ్మ దాకా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళొచ్చా నేను అవన్నీ వీడియో తీయలే, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్ళాను అనమాట. గ్యాస్ మొన్న అయిపోయిందని చెప్పాను కదా, అది చిన్న సిలిండర్ ఒకటి ఉన్నది, ఆ చిన్న సిలిండర్కి గ్యాస్ పట్టించుకొని వద్దామని వెళ్ళాను. ఆ షాప్ అయితే లేదు, దారిలో వస్తా ఇంట్లో షుగర్ అయిపోయి ఉండింది, అవి తీసుకొచ్చాను. ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది అనమాట టైము. సరే కొంచెం కాఫీ కలుపుకొనన్నా తాదాము, బుడ్డగాడికి కూడా కొంచెం పాలు వేస్తే తాగుద్దిలే అని చెప్పేసి కలుపుతా ఉన్నాను అనమాట. కాఫీ కలుపుతా ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లో కూడా నేనైతే ఏం చేయలేదు, అన్నం వండేసి పులిహోర లాగా కలిపాను, లెమన్ రైస్ కలిపేస్తాను అనమాట. సాయంత్రానికి కూడా ఉంటుందిలే 2 పూటలకి మళ్ళీ చేయడానికి అని చెప్పి కొంచెం ఈ చెట్లు యొక్క పని ఉండిందనమాట, మొక్కల పని ఉండింది, ఆ పని చూసుకుంటా ఉన్నాం. కూరగాయలు అయితే ఉన్నాయి మన తోటలోనే, అంటే మన ఇంట్లో మొక్కలకు కాసిన బెండకాయలు అయితే ఉన్నాయి. బెండకాయలు అవి వేసి కూర చేద్దాం అనుకున్నాను కానీ నేను చేయలేదు ఈరోజు. రేపు చేస్తాను, రేపు ఉదయం చేసేసుకొని రేపైతే ఇంక మొత్తం క్లీనింగ్ కూడా పెట్టుకోవాలా, మిగతా బెడ్రూము రేపు ఎంతవరకు అయితే అంతవరకు చేయాలన్నమాట. ఇది లెమన్ రైస్ సింపుల్గా చేసేస్తాను నేనైతే. ఏ కూరలు లేవు అని అంటే వెంటనే 2 తాలింపు పెట్టేసి నిమ్మకాయ పిండేసుకుంటే ఒకరు ఎంగు వేసి బాగుంటుంది, ఈజీగా అయిపోద్ది అనమాట. మా బుడ్డగాడు కూడా బాగా తింటాడు, దానికి వేరే చెయ్యాలి అని ఏమి ఉండదు అనమాట. లెమన్ రైస్ కానీ చింతపండు పులిహార మాత్రం బాగా తింటుంది అది కూడా, అందుకని ఇంకా వేరే పని ఏమి ఉండదు. బయట కుక్కలకైతే అన్నం ఉంటే పెరుగన్నం కలిపాను. మధ్యాహ్నం మేము వండుకున్నప్పుడు అవి రాలా, నేను చెప్పాను కదా మా ఇంటి వెనక సైడు వాళ్ళు బాగా చూస్తారు. వాళ్ళు తీసుకోపోయాను పనిలే, పూజ సామాన్ తీసుకొని వస్తాను నాన్న, సామాన్ తీసుకొని తొందరగా వచ్చేస్తా, సరేనా? ఉండట్టే తంతా వచ్చినవంటే ఇంట్లో పూలైతే చాలవు దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి నందివర్ధనం చెట్టు అయితే మొన్న పురుగు పడేసి అన్ని ఆకులన్నీ తినేసాయి, పూలు కూడా ఎక్కువ పూయడం లే, 1 2 పూస్తూ ఉన్నాయి. సరే పూలు దేవుడికి పెట్టినట్టుకి పూలు తేవాలి, ఉప్పు దీపం పెట్టుకోవాలన్నా అని పండ్లు అవి కావాలా తెచ్చుకుందామని బజార్కి వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పుడు గోల కదా, బుడ్డగాడు అసలు వదలడు కదా, అది ఇంకా అవన్నీ తీసుకొని వస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు కూడా ఇంకా చూడండి గేటు పట్టుకొని ఎట్లాగో ఊగులాడుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈ టైంలోనే ఆ మందారం చెట్టు అది వరకు నేను కొరికేసిందని చెప్పాను కదా, వేరేది నైట్ ఏదో పశువులు పడిపోయి కొంచెం చిగురు పడతా ఉందని చూపెట్టాను. నేను ఇంకా పూజ సామాన్ అవి ఇంట్లో పెట్టాక అప్పుడు వచ్చే ఈ కుక్క పిల్లలన్నీ పాపం ఉదయాన్నే రాలేదు, మధ్యాహ్నం రాలా, మామూలుగా ఒక్కసారి వస్తాయి. అదే చెప్పాను కదా మా హౌస్ వెనక వాళ్ళు చాలా బాగా చూస్తారు, వాళ్ళు కూడా బాగా ఫుడ్ అన్ని పిల్లలకైనా కూడా కడుపు నిండా ఫుడ్ పెడతారు. అసలు ఎంత బాగున్నాయి చూడండి, మన ముందే మన వీడియోస్ చేసేటప్పుడే వాళ్ళ అమ్మ
కడుపుతో ఉండింది. డెలివరీ అయ్యి 7 పిల్లల్లో ఒక్క పిల్ల కూడా చనిపోలేదన్నమాట. బాగా హెల్తీగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర బాగా చూస్తారు, అందరూ కూడా బాగా పెడతారు. మేము ఉండే ఏరియాలో పాపం అందరూ కూడా ఫుడ్ బాగా పెడతారు. 4-5 ఇళ్ళు అక్కడొకిల్లు ఉన్నా కానీ అందరూ బాగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ముందు మెయిన్ సేఫ్టీ కూడా, వాటికి ట్రాఫిక్ ఉండదు. కొన్ని దగ్గరలో అయితే ట్రాఫిక్ కింద పడిపోతాయి పాపము. ఎక్కువ ఇల్లు దగ్గర రోడ్లు ఉండే దగ్గర ట్రాఫిక్లో కార్ల కిందంటే బస్సుల కిందంటే అట్లా పడిపోతుంటాయి. చాలా నేను చూసాను తల్లి, కడుపు తరుక్కుపోయేది నాకైతే. ఇక్కడ మాత్రం సేఫ్టీగా ఉంది, వాటికి సేఫ్టీ ఉంది. అవి ఉండడం వల్ల ఇక్కడుండే మా హౌసెస్ వాళ్ళందరికి కూడా చాలా సేఫ్టీ అనమాట. అది ఇంకా ఈవినింగ్ అయితే స్నానం అయి చేసేసి నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను కదా, ప్రతి ఫ్రైడే పెట్టుకుంటాను, ఇలాగే పెట్టుకుంటాను అనమాట. నేను నిన్న అమ్మాయి అడిగింది ఎక్కడ పెట్టుకుంటారని. నేనైతే ఎప్పుడు కిచెన్లోనే పెట్టుకుంటాను, ఆగ్నేయములే పెట్టుకుంటాను. ఈశాన్యం కూడా పెట్టుకోవచ్చు అని అంటారు, దేవుడి రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అంటారు. నేనైతే మాత్రం ఇక్కడే పెట్టుకుంటాను. మీకు ఎలాగా అనిపిస్తే మీరు ఇంకా ఏమన్నా చూసుకొని అయినా చేసుకోండి, ఎవరిని వీలుని బట్టి వాళ్ళు అనమాట. ఇది మంచిదని నేను చూసిన వీడియోలో ఆ గురువుగారు ఆగ్నేయంలో పెట్టుకోమన్నారు. నేను ఇంకా కిచెన్ దగ్గర ఎప్పుడు ఆగ్నేయంలో శుభ్రం చేసేసుకొని ఆ సామాన్లు ఉన్న అవన్నీ తీసేసి అడంతా కడిగేసి ముగ్గేసుకొని అక్కడే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను పెట్టుకునేది 4వ వారం అయింది, ఇది 4వ వారము. చూస్తాను ఎన్ని వారాలు అయితే నేను పెట్టగలను. నాకు ఏమి అంటే ప్రతి వారం పెట్టుకున్నా నాకేమి ఇబ్బంది ఉండదు. అంటు రానప్పుడు పెట్టేసుకున్నా హ్యాపీగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. నాకైతే ఇది మాత్రం నాకు ఒక పార్ట్ లాగా అయిపోయింది. ఇంకా ఇవి అన్నీ చేసేసుకొని ఇంకా అన్నీ సర్దేసుకున్నాం అనమాట. ఎలాగో నైట్ భోజనంలోకి ఉన్నది కదా, పులిహార ఉన్నది. ఉప్పు దీపం పెట్టుకున్నాక దేవుడికి ఇంట్లో దీపారాజన అవి చేసేసుకొని బయట తులసమ్మ దగ్గర ఒక కడ్డీ వెలిగించాను. అదే చెప్తూ ఉంటాను, తులసమ్మ దగ్గర కొంచెం సిమెంట్ కుండీ తెచ్చాక దీపం అవి పెట్టుకునేదానికి అక్కడ ట్రై చేస్తాను అని చెప్పేసి. ఈ పూలన్నీ నేను అదే బజార్కి వెళ్ళినప్పుడే తెచ్చాను. ఇంట్లో పూలు లేవు, ఈడోలా కాగడాల పూలే ఉన్నాయి. ఏమంటాము నందివర్ధనం పూలు 1-2 పోస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో తులసమ్మను పెట్టడం వల్ల నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఏమి మన కాళ్ళు తిరగడము, కొంచెం మనుషులు అంటూ ముట్టు అయినా తగలకుండా బాగుంటుంది. ఈ మూల మీద సేఫ్టీగా ఉంది అనిపించింది. అక్కడ ఒక సిమెంట్ కుండీ ఇలాగా పెట్టుకోవాలా అనిపించింది. ఈరోజు పౌర్ణమి అనుకుంటాను. బాగా చంద్రుడు బాగా ఇప్పుడంతా 6:37 అయ్యి ఉంటుంది అనమాట. అంటే 6:45 ఆ టైంలోనే బాగా అనిపించింది. నాకు ఎందుకో షూట్ చేయాలనిపించింది. క్లీన్గా చందమామ రౌండ్గా కనిపించింది. అదే నైట్ మళ్ళీ నేను తీశాను, ఎప్పుడు 8:30 ఆ టైంలో తీశాను. అప్పుడైతే మళ్ళీ కొంచెం షేక్ ఇచ్చినట్టు అలా కనిపించింది అనమాట. అందుకే నేను మా లైట్ ఆపినాక చందమామ ఎలా కనిపించాడు, మళ్ళీ లైట్ వేసినాక ఎలా కనిపించాడు అని అయితే చూశాను అనమాట. ఇంకా ఇది నైట్ ఇంకా నేను అన్నం తింటా ఉన్నాను. ఇది బుడ్డగాడు ఊరుకోడు కదా, ఏదో ఒకటి పెట్టమని భలే అడుగుతాడు. దానికి ఆకలేస్తే మాత్రం అది అసలు భలే వండర్గా అనిపిస్తుంది. ఎంత బాగా వచ్చి కిచెన్ కాడ నా కాళ్ళు గీరేది, ఏదైనా పెట్టమని అడుగుతాడు. పిల్లకాయలు అడిగినట్టు అడగదు అనమాట. ఏదో ఒకటి ఇచ్చిందంటే హ్యాపీగా తినేస్తుంది, హ్యాపీగా ఆడుకుంటుంది. ఇబ్బంది ఏముండదు. ఈవినింగ్ అయితే మాత్రం బాగా ఆడుకుంటుంది. పొగులైతే కొంచెం బయటకు వెళ్ళాలని గోల్ చేస్తూ ఉంటుంది అనమాట. బయట కుక్కలన్నీ ఉంటాయి కదా, దాని ఆనందం పాపము బంధించినట్టు అనిపిస్తుంది దానికి. నా బాధ ఏంటంటే దానికి ఆ బయట కుక్కలతో అంతా కలిస్తే ఎక్కడ వైరస్లు వచ్చి దానికి ఎక్కడ బాగలేకుండా వస్తుందోనని నా భయం. ఎందుకంటే ఒకసారి నేను దానితోటే ఫేస్ చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అందుకని నాకు భయం అనమాట. ఎప్పుడైనా వీలైనప్పుడు నేనే తీసుకొని పోయి తిప్పుతూ ఉంటాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.